మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కొత్తూరు గిలిజా తండాలోని 30 మంది విద్యార్థుల చేరికతో స్కూల్ ను రీఓపెనింగ్ చేశారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం ప్రైమరీ స్కూల్ ను ప్రారంభించారు. ఓవర్ బేటా వీళ్ళందరూ బ్యాగ్స్ తెచ్చుకున్నారు. అందరూ బ్యాగులు తెచ్చుకోలే. కుర్మి మండలం గుజిలి తండా గత 10 సంవత్సరాలుగా విద్యార్థులకు ఇక్కడ స్కూల్ లేకపోవడం, గ్రామం నుండి తండా నుండి చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ వైపు అదేవిధంగా సుదూర ప్రాంతాల వైపు మరి ప్రయాణం చేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో మళ్ళీ పునర్ప్రారంభం చేయించే విధంగా డిఓ గారిని ఆదేశించడం జరిగింది. వారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడ విద్యార్థులు దాదాపుగా 30 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. మరి వారికి ఇక్కడే విద్యాబోధనలు మళ్ళీ పునర్ప్రారంభించాలని చెప్పేసి గట్టి సంకల్పంతోనే మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి ఏకోపాధ్యాయ స్కూళ్ళు దాదాపుగా 5,800 స్కూల్స్ ఈ విధంగా మూతపడడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని మరి ప్రభుత్వం మరి పేద పిల్లలు ఇబ్బందికరంగా విద్యకు దూరం కావడం జరిగింది. విద్యకు ఉపాధికి ఉద్యోగాలకు కూడా గత ప్రభుత్వం మరి యువతను మోసం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ స్కూళ్ళన్నీ రీఓపెన్ చేసి అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళ వైపు కాకుండా ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ పెంచే విధంగా మరి వాళ్ళకి పాఠ్య పుస్తకాలు, 2 జతల దుస్తులు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం, అన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు చదువు అన్నీ సమపాలలో నేర్పించే విధంగా మరి కార్యక్రమాలు ముందు సాగబోతూ ఉన్నాయి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇంటగ్రేటెడ్ పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి అదే